గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భవిష్యత్తులో దసరా అంటే విజయవాడే గుర్తొస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. మన సంస్కృతి సంప్రదాయంలో భాగమైన కళల్ని మర్చిపోవద్దని సూచించారు. అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తున్నామన్న సీఎం విజయవాడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లిన వారంతా 3 ఏళ్లలో తిరిగి వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. గొల్లపూడిలో నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్సవ్లో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సీఎం సందర్శించారు. విజయవాడ ఉత్సవ్ కార్యక్రమం ఎలా పనికొచ్చిందని చిరు వ్యాపారుల్ని అడిగి తెలుసుకున్నారు. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తి స్టాళ్లను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఎక్స్పోలో ఏర్పాటు చేసిన రోబోటిక్ వంటశాలను సందర్శించి ఏఐ సహకారంతో వండిన చిల్లీ పన్నీర్ వంటకాన్ని రుచి చూసి బాగుందని కితాబిచ్చారు. ఏడాదిన్నర ముందు వరకు రాష్ట్ర ప్రజల ముఖాల్లో ఆనందమే లేదన్న సీఎం ఎక్కడ చూసినా భయం, దాడులు, ఆవేదనే రాజ్యమేలిందని విమర్శించారు. కూటమి సర్కారు వచ్చాక ప్రజల ముఖాల్లోకి సంతోషం వచ్చిందన్నారు. సంవత్సరం కంటే 3 నెలల కంటే ముందు ఎవరికి ఆనందమే లేదు, బయట వచ్చే పనే లేదు. ఎక్కడ చూసినా విధ్వంసం, ఎక్కడ చూసినా దాడులు, కేసులు, ఇవి తప్ప ఏమీ లేని పరిస్థితి నుంచి 15 నెలల్లో మీరిచ్చిన మ్యాండేట్ తో ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఎంత ఆనందంగా ఉన్నారంటే నిజమైన స్వాతంత్రం ఈ రోజే ఈ ప్రాంతానికి వచ్చిందని అనిపిస్తా ఉంది. నేను మా ఆడబిడ్డలకు స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు ఇచ్చాను. ఎప్పుడూ రానంత మంది ఆడబిడ్డలందరూ వచ్చి దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకునే పరిస్థితికి వచ్చారు. అది చూసినప్పుడు అనిపిస్తుంది ఒక నిర్ణయం, ఆ నిర్ణయం పెను ప్రభావం చూపించే పరిస్థితికి వచ్చింది. సూపర్ 6 చెప్పాం, సూపర్ 6 ఇచ్చాం. ఈ రోజు మీరందరూ కూడా ఒక పక్క సంక్షేమం పట్ల ఆనందంగా ఉన్నారు, ఇంకో పక్క అభివృద్ధి కూడా పరిగెత్తిస్తున్నాం. అమరావతిని ట్రాక్ లో పెట్టాం. ఈ రోజు పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. 3 సంవత్సరాల్లో విజయవాడ నుంచి బయట పోయిన వాళ్ళు తిరిగి విజయవాడకు వస్తారని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఉమ్మడి కృష్ణా జిల్లా ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు, తెలుగు చిత్ర అగ్రనటులు, దర్శకులు, నిర్మాతలను అందించిందని సీఎం తెలిపారు. ఆధునీకరణలో పడి మన కళల్ని మర్చిపోవద్దని సూచించారు. ఈ రోజు విజయవాడ ఉంది. స్వాతంత్ర సమరంలో పోరాడిన యోధులంతా ఇక్కడి నుంచే వచ్చారు. సినిమాలో ఉండే డైరెక్టర్లు మొదలుకొని, ప్రొడ్యూసర్లు మొదలుకొని, కడాన నందమూరి తారక రామారావు గారు, అక్కనే నాగేశ్వరరావు గారు కూడా ఇక్కడి నుంచే వచ్చారు. ఘంటసాల కూడా ఇక్కడి నుంచే వచ్చారు. ఇది ఒక చరిత్ర. మన నృత్య రీతులు గాని, పాటలు గాని, జానపదాలు గాని, సంగీతం, సాహిత్యం, కళలు, ఇవన్నీ మన సాంప్రదాయంలో, సంస్కృతిలో భాగం. ఆధునీకరణలో అన్ని పోగొట్టుకుంటున్నాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేయగలిగితే మళ్ళీ అలాంటి సాంప్రదాయాలన్నీ మనం నిలబెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు దసరా ఉత్సవాలంటే కలకత్తా, దసరా ఉత్సవాలంటే మైసూర్. ఈ రోజు దసరా ఉత్సవాలంటే కలకత్తా, మైసూరే కాకుండా విజయవాడ కూడా. భవిష్యత్తులో ప్రపంచం మొత్తం గుర్తుండేది దసరా అంటే విజయవాడ అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. 11 రోజుల పాటు ఎంతో ఘనంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహించిన వారందరినీ సీఎం చంద్రబాబు అభినందించారు. ఈ 11 రోజులు విజయవాడ ఫుల్ జోష్ లో ఉందన్నారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రోబోటిక్ కిచెన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి ఆటోమేటిక్ గా చేశారంటే అది విజయవాడలో ఉండే పారిశ్రామికవేత్తల యొక్క సామర్థ్యం అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. మీరు గుర్తుపెట్టుకోవాలి, మీకు తెలివితేటలున్నాయి. కృష్ణా జిల్లాలో విజయవాడ నీళ్లలోనే, ఈ గాలిలోనే ఆ ప్రభావం ఉంది. మీ శక్తి మీకు తెలియదు. భవిష్యత్తులో అమరావతి అనంగానే, విజయవాడ అనంగానే గుర్తొచ్చేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తొస్తుంది. ప్రతి ఒక్క వ్యక్తిని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుని మీరందరూ ఆనందంగా ఉండడానికి, ఆర్థిక అసమానతలు తగ్గించి పైకి తీసుకురావడానికి ఏమేం చేయాలని అవి చేస్తా. మీరు కూడా సహకరించ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. విజయవాడ ఈ 11 రోజులుగా ఫుల్ జోష్ లో ఉంది. చాలా ఆనందంగా ఉన్నారు. అందరికీ ఈవెంట్ కండక్ట్ చేసిన వాళ్ళందరినీ పేరు పేరున మీరు అభినందించాలి. గట్టిగా చప్పట్లు కొట్టి మీ ఆమోదాన్ని, మీ అభినందనల్ని తెలియజేయండి.